హాయ్ అండి. మై డియర్ మాన్షర్ పార్ట్ 47. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యాక తమ రూమ్ లో బిజీగా వర్క్ చేసుకుంటున్న అర్జున్ దగ్గరికి వెళ్ళిన స్నేహ, అర్జున్ గారు, నేను మార్కెట్ కి వెళ్ళాలి, నాకు తోడుగా వస్తారా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ తలెత్తకుండానే, నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది స్నేహ, సాయంత్రం వెళ్దాం అని అనడంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చి, అర్జున్ గారు, గోకుల్ అన్నయ్యని తీసుకెళ్ళమని అడిగాను, అన్నయ్య ఫ్రీగానే ఉన్నారంట, కానీ మేము తిరిగి వచ్చేంత వరకు వదునుకు తోడుగా తన దగ్గరే కూర్చొని మీరు వర్క్ చేసుకోండి ప్లీజ్ అని బ్రతిమలాడింది ముద్దుగా. స్నేహ అంత ముద్దుగా అడిగేసరికి అర్జున్ ఇంకేం మాట్లాడకుండా ఆమె వెనక కిందకి వెళ్లి హాల్లో కూర్చున్న మీరా పక్కన సెటిల్ అయ్యి తిరిగి తన వర్క్ ని కంటిన్యూ చేస్తున్నాడు అర్జున్. ఇంతలో స్నేహ కిచెన్ నుండి ఒక పెద్ద జ్యూస్ జార్ తో బయటికి వచ్చి అది మీరా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి, వదిన, నువ్వు మర్చిపోకుండా ఒక అరగంటలో ఈ జ్యూస్ తాగాలి అని ఆర్డర్ వేసింది స్నేహ. అప్పటికే ఆ జ్యూస్ జార్ ని చూసి కళ్ళు తేలేసిన మీరాని చూసి అర్జున్, గోకులు కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటుంటే స్నేహ అర్జున్ తో, అర్జున్ గారు, వదినికి ఎంత చెప్పినా నా మాట వినదు, కానీ మీరు మాత్రం మర్చిపోకుండా వదిని చేత ఈ జ్యూస్ తాగించండి. ఒకవేళ వదినికి ఆకలేస్తే నేను నిన్న సాయంత్రం తనకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెట్టాను, రాజయ్యని అడిగితే తీసిస్తారు, ఇద్దరు తినండి, మేము తిరిగి వచ్చేంత వరకు వదిన బాధ్యత మీదే, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంకా ఏదో చెప్తున్నా స్నేహ చేయి పట్టుకుని, సరేరా నేను చూసుకుంటాలే, కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని అన్నాడు ఆమె చేతి మీద ముద్దు పెడుతూ అర్జున్. స్నేహ సిగ్గుతో తల కొట్టుకుంటూ, ఈ అర్జున్ గారికి ఏమొచ్చినా తట్టుకోలేరు అని ముద్దుగా తిట్టుకుంటూ ఇంకా అతని చేతిలోనే ఉన్న తన చేతిని చూస్తూ వదలండి అన్నట్టు సైగ చేస్తుంది స్నేహ. అప్పటికి వీళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ గోకుల్ ఫోన్ లో తల దూర్చేస్తే మీరా కూడా భర్త ఫోన్ లో ధ్యాసని నిలిపింది. వాళ్ళ ధ్యాస తమ మీద లేదు అని నిర్ధారించుకున్న అర్జున్ ఆమె చెయ్య వదిలినట్టే వదిలి ఉదయం నుండి తనని ఊరిస్తున్న ఆమె నడుం గిల్లాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిన పరిణామానికి స్నేహ అరిచేలోపే అర్జున్ ఆమె చేతును మళ్ళీ కిస్ చేయటంతో స్నేహ అరుపు ఆ గొంతులోనే ఆగిపోయింది. అర్జున్ అల్లరి చేష్టలకి శరీరం అంతా కరెంట్ పాస్ అవుతున్నట్టు మనసు వశం తప్పుతూ ఉంటే అప్పటికే తనలోని మార్పుని తెలియచేస్తూ ఎరుపెక్కిన బొగ్గలను అర్జున్ కంట పడనీయకుండా కంగారుగా మొహం తిప్పుకుని, అన్నయ్య పదండి అని పిలిచింది గోకుల్ని. అర్జున్ సిగ్గుతో ముద్దుగా ముడుచుకుపోయిన స్నేహ మొహం చూసి నవ్వుకుంటూ గోకుల్తో జాగ్రత్త అని చెప్పి తిరిగి ల్యాప్టాప్ కి కళ్ళు అప్పగించేశాడు. స్నేహ గోకుళ్ళు ఇంటి గుమ్మం వరకు వెళ్లేసరికి లోకేష్ లోపలికి వస్తూ కనిపించాడు. ఆయన్ని చూడగానే కోపంతో గోకుల్ పిడికిలు బిగుసుకుంటే స్నేహ మాత్రం అసహనంగా ఫీల్ అవుతున్నా అది పైకి తెలియనివ్వకుండా రండి బాబాయ్ గారు అంటూ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళ హావభావాలు బట్టి వాళ్ళు ఆయన్ని తిట్టుకుంటున్నారు అని తెలుస్తున్నా ముందు ఆయన వచ్చిన పని ముఖ్యం అనుకుని అప్పటికే ఆయన్ని చూసి ఇక అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్న అర్జున్ కి మరోవైపు కూర్చుని, అర్జున్, నీకు 2 months క్రితం ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, అది కానీ మనకు ఒకే అయితే ఇండియాలోని టాప్ బిజినెస్ మెన్ లిస్ట్ లో నీ పేరు ఉంటుంది అని, ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చేలా నేను ప్లాన్ చేశాను అర్జున్, కాకపోతే అది మాత్రం వీలైనంత తొందరగా రెడీ చేసుకో, మనం రేపే ముంబై బయలుదేరాలి, 3 days టైం పట్టొచ్చు, పనంతా క్లియర్ చేసుకుని 1 week లో తిరిగి వచ్చేద్దాం, సరేనా? అయినా నేను నీకు ఈ విషయం చెప్దామని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వు స్నేహ ధ్యాసలో పడి మొబైల్ కూడా చూడట్లేదేమో, నిన్ను ఇలాగే వదిలేస్తే నీ కెరియర్ ఎక్కడ నాశనం అవుతుందో అన్న భయంతో నేనే నీకు డైరెక్ట్ గా విషయం చెప్దామని వచ్చాను అన్నారు. అర్జున్ని రెచ్చగొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఆయన మాటలకి లోకేష్ గారు ఊహించినట్టే అర్జున్ కి చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపం ఆయన ఊహించిన విధంగా తనలో మార్పుకి కారణమైన స్నేహ మీద అయితే కాదు. ఇప్పుడిప్పుడే స్నేహ సాంగత్యంలో లోకం తీరు తెలుసుకుంటున్న అర్జున్ కి లోకేష్ గారు పదే పదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడే తీరు
అర్జున్ని కోపానికి గురి చేస్తుంది. కానీ అతనిలో ఒకప్పటి పాత అర్జున్ అయితే నిద్ర లేపలేదు. కానీ అర్జున్ ఈసారి తనని తాను కంట్రోల్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి స్టైల్ గా ఒళ్ళు విరుచుకుని లోకేష్ గారి ఊహలకి అతీతంగా చాలా కూల్ గా, లేదు అంకుల్, 4 రోజుల్లో మన మీరా సీమంతం. తనకి ఒక అన్నగా ఇది దగ్గరుండి చెయ్యాల్సిన బాధ్యత నాదే. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే నాకు ఇప్పుడు మీరా కంటే అదేమి ఎక్కువ కాదు అంకుల్. అసలే ఈ ఇంట్లో నాకు ఊహ తెలిసాక జరగబోతున్న మొదటి వేడుక ఇది. నేను దగ్గర లేకపోతే ఎలా అంకుల్? అయినా ఇప్పుడు నేను ఇదివరకటి ప్రాక్టికల్ గా ఆలోచించే కోపిష్టి అర్జున్ కాదు అంకుల్. అన్ని ఎమోషన్స్ కి, రిలేషన్స్ కి వాల్యూ ఇచ్చే స్నేహ ప్రియమైన భర్త అర్జున్ని. ఇలా చెప్పుకోవటానికి నేను ఏమాత్రం చిన్నతనంగా ఫీల్ అవును అని అసలు అక్కడున్న ఎవ్వరూ ఊహించని విధంగా అంత సౌమ్యంగా మాట్లాడేసరికి ఇటు లోకేష్ కి లోపల అగ్ని పర్వతం పేలిపోతే మీరా, గోకుల్ మాత్రం భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఇక ఇక స్నేహకైతే అర్జున్ మాటలకి అతను తన మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో, ఆ ప్రేమ కోసం తనని తాను ఎంతగా మార్చుకున్నాడో అర్థమవుతూ ఉంటే ఆ సంతోషంలో కంట్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడడంతో అర్జున్ వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ మాటలకి లోకేష్ కి లోపల లావా పొంగిపోతూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని ఆ అని మాట్లాడుతూ ఉంటే మధ్యలో స్నేహ కల్పించుకుని, బాబాయ్ గారు మిమ్మల్ని చూస్తే చాలా వేడిగా కనిపిస్తున్నారు, మీకోసం చల్లగా జ్యూస్ తీసుకొస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది. అర్జున్ మాటలకి ఉడిగిపోతున్న లోకేష్ స్నేహ మాటలకి మరింత చిటపట్టమంటూ కక్కలేక మింగలేక అలా అని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు అర్జున్ని చూస్తూ. ఇంతలో కిచెన్ లోకి వెళ్ళిన స్నేహ అన్నయ్య అంటూ పిలిచేసరికి గోకుల్ కిచెన్ లోకి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత అక్కడి నుండి అతని బెడ్రూమ్ కి వెళ్ళి తిరిగి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి ఒక 2 నిమిషాలకి గోకుల్ బయటకు వస్తే అతను బయటకు వచ్చిన మరో 2 నిమిషాలకి స్నేహ జ్యూస్ గ్లాస్ తో లోకేష్ గారి ముందు నిలబడింది. లోకేష్ గారు స్నేహ చేతుల్లో పచ్చగా కనిపిస్తున్న జ్యూస్ ని ఆమెని మార్చి మార్చి చూస్తూ, ఏంటమ్మా అది చూడ్డానికి వెరైటీగా ఉంది అని అడిగారు. ఆ ప్రశ్నకు స్నేహ బలవంతంగా ఒక నవ్వు నవ్వి, అసలే మీరు ఒంటరి పక్షి, పైగా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ఆరోగ్యం మీద మీకు ధ్యాస పెడుతున్నట్టు కనిపించట్లేదు. అందుకే బాబాయ్ గారు మీ ఆరోగ్యం కోసం ఈ జ్యూస్ తాగండి అంటూ ఆయన చేతికిచ్చింది. ఆయనకి ఆ జ్యూస్ ని చూసి ఏదో డౌట్ కొడుతున్న స్నేహాన్ని చూస్తే సౌమ్యంగా, అమాయకంగా కనిపించడంతో మరీ ప్రాణాల మీదకి ఏం వెళ్ళదులే అని తనకి తాను సర్ది చెప్పుకుని కష్టంగా ఒక నవ్వు నవ్వి కాస్త జ్యూస్ టేస్ట్ చేసి కంగారుగా ఏది చెప్పేలోగా, అయ్యో బాబాయ్ గారు, ఈ జ్యూస్ ఇలా గ్యాప్ ఇస్తూ తాగకూడదు అంటూ అంతే ఖాళీ గొట్టంలో నీళ్లు జారుతున్నట్టు ఆయన గొంతులోకి జ్యూస్ జారుతూ ఆయన బొజ్జలోకి చేరటం ఆలస్యం. ఆ జ్యూస్ వల్ల కడుపులో పుట్టే నొప్పి మంటకు తట్టుకోలేక గిలగిల్లాడుతూ వెంటనే అక్కడి నుండి లేచి కనీసం అర్జున్తో వెళ్తాను అని కూడా చెప్పకుండా అర్జున్ని తమతో ముంబై తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చెయ్యాలి అని ఎంత సంతోషంగా వచ్చారో, అంతకంటే 100 రెట్ల భయంతో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని నొప్పిని మంటను భరిస్తూ అక్కడి నుండి వెంటనే బయటికి వెళ్ళిపోయారు. ఆయన వెనకే బయటికి వచ్చిన స్నేహ, బాబాయ్ అంటూ ఆయన్ని ఆపి, మీరు నా భర్త విషయంలో ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ ఆయన్ని మళ్ళీ పాత అర్జున్లా మార్చాలి అని చాలా విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి ఆలోచనలతో మా ఇంట్లో అడుగు పెడితే మీకు అదే ఆఖరి రోజు అవుతుంది, గుర్తు పెట్టుకోండి. ఇది నన్నేం చేస్తుందిలే అని తేలిగ్గా తీసుకుంటే అది మీ పొరపాటే. నా భర్త జోలికి వస్తే మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనుకాడను నేను అని అంది చాలా సీరియస్ గా. సైలెంట్ గానే చెప్పింది కానీ ఆమె ఇంటెన్షన్ లోకేష్ కి పుండు మీద కారం జల్లినట్టు అనిపిస్తూ ఉంటే ప్రస్తుతం కనీసం స్నేహతో మాట్లాడే ఓపిక కూడా లేక వెంటనే కారు ఎక్కేశారు స్నేహాని కోపంగా చూస్తూ. అసలు స్నేహ లోకేష్ గారికి ఇచ్చిన ఆ జ్యూస్ ఏంటి? ఇక మధ్యలో స్నేహ గోకుల్ని ఎందుకు పిలిచినట్టు? మరి చూద్దాం వచ్చే ఎపిసోడ్లో. మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు స్టోరీ ఇంట్రెస్ట్గా లేదు అంటే ఆపేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.